నేను ఇక్కడ నుంచి బయలుదేరి మా ఇంటికి వెళ్తున్నాను. కొంచెం కష్టంగా ఉంది. అమ్మో, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడితో అంత ఫ్రీక్వెంట్గా రాలేను కదా, ఆ టైప్స్లో అయిపోయింది అనమాట. అంటే మరి చిన్నపిల్లాడు కదా, వాడితో నేను ఎక్కువ తిరగలేను కదా. Finally we are back home. కేక్ పెట్టలేను నాకు. నా హృదయం నువ్వేరా. Hello everyone, welcome back to my YouTube channel. Okay Lahari. సో గైస్, మా మమ్మీ డాడీ అయితే మా వాడిని అసలు వదలట్లేదు. నన్ను అసలు పట్టించుకోరేంటి, వాళ్ళు అసలు వాడితోనే ఆడుతున్నారు. అంటే ఆబ్వియస్గా నన్ను పట్టించుకుంటారు, అదేదో అంటారు కదా, ముందు వచ్చిన కొమ్ముల కన్నా వెనక వచ్చిన ఏదో మేలని. సో ఆ రకంగా ఉందన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తాం చూద్దాం రండి. మమ్మీ ఇదిగో అంతే చూసా, నేను హాయ్ చెప్తే హాయ్ బంగారు, హాయ్ చిట్టి, హాయ్ కన్నా. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, అది పెద్ద చొక్కా కాదు, దానికి ఇలా తొడల దగ్గర బట్టలు పెట్టాలి. నువ్వు అసలు దాని చొక్కా అనుకుని అలా ముంచేసావా? తక్కేయడం కాదు, దాన్ని కింద పెట్టాలి. నేను వేరే లాగేసాను. సరే నేను రెడీ అవుతాను, నువ్వు సామాన్ చదువుతా. నువ్వు దేవత మమ్మీ, నువ్వు దేవత మమ్మీ. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని నేనే చూసుకోవాలని దేవత నాకు తెలుసు. అక్కడికి వెళ్ళాక దేవత ఉండదు, నేనే చూసుకోవాలి. రారా కన్నవాడు, రారా కన్నవాడు, మన బట్టలు ఎదుగుతుందా? రారా కన్నవాడు. అబ్బా, వెళ్ళాలంటే అదో తెలియని బెంగ అయితే వస్తుంది. బట్ వెళ్ళాలి కాబట్టి నేను ముందైతే నేను నా స్కిన్ కేర్ రొటీన్ చేసేసుకుంటాను. సో స్కిన్ కేర్ లో నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా, నా అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ అనమాట. సో చంటి పిల్లలు ఉన్నారు అంటే మదర్స్ కి స్లీప్ అనేది తగ్గిపోతుంది కదా, వాడికి పాపం ఫీడ్ చేయాలి, వాడిని చూసుకోవాలి రాత్రిపూట, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మదర్స్ కి నిద్ర అనేది తగ్గిపోతుంది. సో ఆ ఫేజ్ లో ఉన్నాను ప్రెసెంట్ అయితే నేను. బట్ నాకైతే డార్క్ సర్కిల్స్ వస్తున్నాయని చెప్పి అనిపించేసింది, ఎందుకంటే ఈ కంటికి బ్లాక్ ప్యాచ్ లా అనిపించింది అనమాట. ఓ మై గాడ్ అనుకున్నాను. బట్ నాకైతే ఆ టెన్షనే లేదు, ఎందుకంటే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది అండ్ నేను అది యూస్ చేస్తున్నా కాబట్టి నా డార్క్ సర్కిల్స్ అంతా కూడా తగ్గించేసింది మాక్సిమం. సో అదేంటంటే గ్లైకాలిక్ బ్రైట్ ఐ సిరమ్ బై లారియల్ ప్యారిస్ అనమాట. సో ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, దట్ ఈస్ గ్లైకాలిక్ యాసిడ్, విటమిన్ సిజీ అండ్ నయాసినమైడ్ అనమాట. సో దీని వల్ల ఆ డార్క్ సర్కిల్స్ అనేది రెడ్యూస్ అయిపోయి బ్రైట్నెస్ అనేది ఇస్తుంది. సో దీనికైతే ఇలాగా ట్రిపుల్ బీడ్ అప్లికేటర్ అనేది వచ్చేసింది అనమాట. చాలా ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు అండ్ ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, ఈజీగా మన బ్యాగ్ లో అలా పెట్టుకుని అలా వెళ్ళిపోవచ్చు. ఇది అప్లై చేయడానికి జస్ట్ మనకు ఒక 10 seconds చాలు అండ్ దెన్ యు ఆర్ డన్. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత మంచి కూలింగ్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఇన్స్టెంట్ గా పఫీనెస్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అండ్ మన అండర్ ఐస్ కి మంచి మినీ స్పా చేసామన్న ఫీలింగ్ ఉంటుంది. సో దీని అప్లికేషన్ కూడా చాలా ఈజీ. జస్ట్ ఇన్నర్ కార్నర్ ఆఫ్ ద అండర్ ఐ నుంచి అవుటర్ కార్నర్ కి వెళ్ళి మళ్ళీ అవుటర్ కార్నర్ నుంచి రోల్ బ్యాక్ చేయాలన్నమాట. సింపుల్, లైక్ దిస్. దీన్ని అయితే మార్నింగ్ అండ్ ఆల్సో నైట్ యూస్ చేయొచ్చు అండ్ ఇది అబ్జర్వ్ అయ్యేదాకా మంచిగా మసాజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది యూస్ చేసిన తర్వాత ఇన్స్టెంట్ పఫీనెస్ అనేది తగ్గిపోయింది ఆ కూలింగ్ ఎఫెక్ట్ వల్ల అనమాట. సో ఆ డిఫరెన్స్ అయితే మీకే క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. సో యా, నేనైతే 2 weeks నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి రిజల్ట్స్ అయితే బాగుంది కాబట్టి మీకు కూడా సజెస్ట్ చేస్తాను. అలాగే చాలా మంది ఉంటుంటారు కదా ఇలా అవస్థపడేవాడు. సో ఇట్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్ ఆల్సో. మీకు కూడా డార్క్ సర్కిల్స్ ఉంటాయి కనుక నాలాగా ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్ గా యూ కెన్ షాప్ దిస్ గ్లైకాలిక్ బ్రైట్ ఐ సిరమ్ బై లారియల్ ప్యారిస్. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, మీకు కావాలంటే లింక్ ని క్లిక్ చేసి షాప్ చేసేసుకోండి. ఇప్పుడు నా స్కిన్ కేర్ అయితే అయిపోయింది కాబట్టి నేను లైట్ గా మేకప్ చేసేసుకుని నేను రెడీ అయిపోతాను. మా వాడు ఎంతవరకు కూడా రెడీ అయ్యాడో చూసుకుందాము రండి. సో ఫైనలీ ద డే హ్యాస్ కమ్. నేను ఇక్కడ నుంచి బయలుదేరి మా ఇంటికి వెళ్తున్నాను. కొంచెం కష్టంగా ఉంది. చాలా రోజులు ఉన్నా కదా, అది కూడా పిల్లాడిని చూసుకుంటూ మమ్మీ వాళ్ళతో ఉంటూ నాకే కొంచెం చాలా బెంగ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళాలంటే. అక్కడ ఎలా ఉంటాడు, వాడు ఎలా ఉంటాడు,
బట్ ఆల్ దిస్ అపార్ట్ ఇక్కడంతా చాలా బాగా స్మూత్గా హ్యాపీగా మేము బాగా ఎంజాయ్ చేసాము. నేను కానీ మా లిషాన్ కానీ. మా మమ్మీ డాడీ ఎంత బాగా చూసుకున్నారు, అసలు టైమే తెలియకుండా ఇలా అయిపోయింది. జస్ట్ అలా 5 months జప్ అని వెళ్ళిపోయింది, అసలు తెలియలేదు. ఇప్పుడు ఈరోజు సామాన్లన్నీ సర్దుకుని వెళ్తాం. ఈవెన్ దో మా ఇల్లు పక్కనే, ఇక్కడ నుంచి 10 నిమిషాలే డ్రైవ్, ఆ ఇంటికి ఈ ఇంటికి 10 నిమిషాలే డ్రైవ్. కానీ నా బుర్రలో ఎలా అయిపోయిందంటే, అమ్మో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడితో అంత ఫ్రీక్వెంట్గా రాలేను కదా, ఆ టైప్స్లో అయిపోయింది అనమాట. అంటే మరి చిన్నపిల్లాడు కదా, వాడితో నేను ఎక్కువ తిరగలేను కదా, సో అందుకని అలా అయిపోయింది నా బుర్రలో. అది మా అమ్మేమో నీకు బొట్టు పెడతా, సారి చేయాలి ఏదో చెప్తోంది. సరే మా ఇంట్లో హడావుడు కూడా ఎలా ఉంది చూపిస్తాను. చాలా గందరగోళంగా ఉంది ఇల్లు అయితే. సో రండి చూసేద్దాం. ఇది మా ఇల్లు అయితే కొంచెం చాలా క్లమ్జీగా ఉంది. కొన్ని సామాన్లు మా వాడు అయితే కార్లో వెళ్ళిపోయాయి. మా కార్ ఇంకా పట్టలేదు, ఇంకో కార్ వస్తుంది. ఇంకో కార్ వచ్చాక ఈ సామాన్లు అన్నీ కూడా ఎక్కించాలి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నాన్న ఇంక ఈరోజు అవ్వదు పంపించడము, ఇంకో రౌండ్లో పంపించుకుందాంలే అని చెప్పి అన్నాను. నేనేదో నేను ఇప్పుడే చాలా ఫీల్ అయ్యాను. మళ్ళీ రావడానికి అవ్వదు కదా. రేపు వచ్చేసి వాడు కూడా కొత్త అక్కడ ఉండలేడు. ఇప్పుడు వెళ్ళి ముహూర్తం కోసం పంపిస్తున్నా. నీ కొంగు పట్టుకో ముందుకి. థ్యాంక్ యూ. ఓ చీర పెట్టావా? చీర చలివిడి పసుపు కుంకుమ. ఓ ఏంటి రెండు డబ్బాలు చలివిడా? ఓకే నీకొకటి, మరి వాళ్ళ ఎవరికైనా ఇచ్చుకుంటే వాళ్ళకొకటి. ఓకే థ్యాంక్ యూ. ఇవన్నీ స్వీట్లు మరి నీకు పక్కన పెడతావా, అక్కడ ఇమ్మంటావా? ఇది కూడా నేను తిన్నాను కదా, కొన్ని మిగిలిన వాళ్ళందరికీ కొన్ని. ఓకే. ఓ బేసిక్గా గిఫ్టింగ్ అనమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏంటి ఎన్ని పెట్టు. ఓ ఇన్ని స్వీట్లు హాట్లా? ఏంటి నలుగు పిండి కూడా ఇస్తున్నావా? మరి వాడికి వెళ్ళగానే వెతుక్కోకుండా ఉంటుంది కదా, స్నానం చేయడానికి ఉంటుంది. దిష్టికి కూడా తెచ్చారు డాడీ, ఆ దిష్టి కూడా కట్టేది. ఏంటి దిష్టికి కూడానా? దిష్టికి తెచ్చారు ఇప్పుడు, కట్టేస్తే అయిపోతుంది. సరే పెట్టు, అక్కడికి వెళ్ళాక అన్నీ కడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మమ్మీ, ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇన్ని కొనిస్తారేంటి? ఏదో దండం పెట్టాలని అనుకున్నాను. దండం పెట్టద్దా? అక్కర్లేదు, డాడీ కూడా వస్తారు. డాడీ గలేలాగా మమ్మీ. థ్యాంక్ యూ. ఓకే సరే బయలుదేరదాం అయితే. బయలుదేరదాం, మళ్ళీ మధ్యాహ్నం రాకుండా బయలుదేరాలి. ఓకే వెళ్ళి రాత్రి పడుకొని పొద్దున నేను ఇంకా వాడితో వెళ్తున్నాను కదా, మళ్ళీ ఎలా ఉంటుందో, మళ్ళీ వాడు ఉండగలడు అంటే నాకే చాలా టెన్షన్గా ఉంది. వాడు అసలు ఫస్ట్ కదా, రాత్రి వాడు ఏడు చేయడానికి ఫోన్ చేయి, నేను వచ్చేస్తాను. మా అమ్మ నాకన్నా సూపర్. ఓకే చలో లెట్స్ గో.
క్యూటీ లిషాన్ బాబు అండ్ యా మా రాజు వచ్చేసాడు ఇంటికి. ఇంత డెకరేషన్ సెటప్ చేసావు ధీరేన్. వావ్ థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ యూ. కుంకుమ. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. ఇవన్నీ నీకేరా, ఇంకా అందరికి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఓకే లహరి, నేను మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ చేశాను. వావ్ అరే లిషిబాయ్ మన ఇద్దరికి సర్ప్రైజ్ రా, సర్ప్రైజ్ రా, సర్ప్రైజ్ రా. కార్ డిక్కీలో ఏం సర్ప్రైజ్ పెట్టావు? కార్ డిక్కీలో సర్ప్రైజ్ ఉంది. కార్ డిక్కీలో సర్ప్రైజ్. కార్ డిక్కీలో ఓపెన్ చేయాలా? ఓకే. పైకి వెళ్ళిపోయా. కవర్ అయిందా? ఒక బెలూన్ పట్టుకో. బెలూన్ పట్టుకున్నాడు మొత్తానికి. వావ్ థ్యాంక్ యూ. You like it? He likes it. కేక్ పెట్టలేను నాకు. నా హృదయం నువ్వేరా. కడుపు చల్లగానే ఉంది. నువ్వు తినొచ్చా? నాకు జిడిపప్పు వచ్చింది. జిడిపప్పు వచ్చిందా? Thank you so much Dhiren, you made it so memorable for Lishan and me also kada. Yes vaadu kuda yes antunnadu. ఓకే వాడికి డెకరేషన్ చూడాలని ఉంది. చూడు డెకరేషన్ బాగుందా? డెకరేషన్ బాగుందారా? రీడ్ యువర్ నేమ్. ఇగో చూడు. లిషాన్ వెల్కమ్. లిషాన్ వెల్కమ్ లిషాన్. థ్యాంక్ యూ. బెలూన్స్ అన్లిమిటెడ్ అని ఒకళ్ళు బుక్ చేస్తే వెంటనే వచ్చి చేసేసారు. యాక్చువల్లీ చాలా షార్ట్ నోటీస్ లో చాలా క్విక్ గా చేసేసారు. వావ్ సో బెలూన్స్ అన్లిమిటెడ్ ఇండియా అంటారా? yes like the balloon decoration. He loves it. మా అత్తగారు కేక్ అలవాటు చేశారు వీడికి. ఇప్పటి నుంచే he wants cake. నాకు అదే కేక్ కావాలి. ఓకే సో మా ఈవెంట్ అయితే చాలా కలర్ఫుల్ గా, చాలా బెలూన్స్ తో, చాలా లవ్లీగా, చాలా 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 బాగా జరిగింది. మా వాడి వెల్కమ్ హోమ్ లిషాన్ ని చాలా బాగా స్పెషల్ గా డెకరేట్ కూడా చేసి ఇచ్చేసారు.
బెలూన్స్ అన్లిమిటెడ్ ఇండియా పేజ్ వాళ్ళు. మాకైతే బాగా నచ్చింది డెకరేషన్. అండ్ చాలా షార్ట్ నోటీస్లో చాలా క్విక్గా మాకు డెకరేషన్ కూడా చేసి ఇచ్చేసారు. కార్ డెకరేషన్, హౌస్ డెకరేషన్, బెలూన్స్, ఎవ్రీథింగ్, ఫ్లవర్స్ అదంతా కూడా A to Z మొత్తం వాళ్ళే డెకరేట్ చేశారు. అ బిగ్ థ్యాంక్స్ టు దెమ్. సో మీరు కూడా మరి నాలా లాస్ట్ మినిట్లో చెప్పకండి, ముందుగానే చెప్పండి. సో మీ స్పెషల్ ఈవెంట్స్కి ఇలాగా స్పెషల్ బెలూన్ డెకరేషన్ చేసుకోవాలంటే వాళ్ళని రీచ్ అవుట్ అయిపోవచ్చు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. డూ చెక్అవుట్ దర్ పేజ్ గైస్. సో ఫైనలీ మీ అండ్ లిషాన్ ఆర్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ 5 months. నెక్స్ట్ ఏముంది, అన్నప్రాసన ఉంది, ఇంకా మా వాడు ఉన్నాడంటే పండగలు. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. నెక్స్ట్ వ్లాగ్ ఏంటి అనేది కూడా వెయిట్ చేసేయండి. మంచి స్పెషల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోయిన తర్వాత నీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జిగండి టాంగమని కొట్టేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్. బాయ్ Bye, Lisha. Bye. Say bye.